రైట్ నమస్తే. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ టికెట్లకు సంబంధించి జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కసరత్తు చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆ సొంత పార్టీ ఎంపీలని కాపాడుకునేందుకు సమాయత్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా 3 సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలోకి చేరిపోయారు. పెద్దపల్లికి సంబంధించినటువంటి బోర్లకూట వెంకటేష్ కాంగ్రెస్ లో చేరితే, ఇక నాగర్ కర్నూలు ఎంపీ, ఆ తర్వాత జహీరాబాద్ ఎంపీ ఇద్దరు కూడా బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికే బీజేపీ పార్టీ వాళ్ళకి టికెట్ కూడా ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన్ని నిలబడుతుంది. ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి ఆ పార్లమెంట్ సెగ్మెంట్కి, అసెంబ్లీ సెగ్మెంట్లో బీసీలకు టికెట్ కేటాయిస్తుంది. ఆ తర్వాత కుటుంబంలో టికెట్ ఇవ్వదు. ఇలా రకరకాలుగా ఉదయపూర్ డిక్లరేషన్ నిర్ణయం మేరకి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉంటారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలు కూడా ఆశించారు. కానీ రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ సంబంధించిన ప్రతిపదంలో కావచ్చు, ఈరోజు ఎంపీ ఎన్నికల్లో కూడా వాటిని ఒక రకంగా చెప్పాలంటే పాటించకుండా కొంతమందికి మాత్రమే అందులో అవకాశం దొరుకుతున్న రకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కాస్త ఆందోళన కూడా మొదలైంది ఇప్పటికే. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, కాంగ్రెస్లో బీసీ ఎంపీ స్థానాలు ఇవే. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు కేటాయించింది. అది సికింద్రాబాద్ కావచ్చు, తర్వాత మెదక్ కావచ్చు, నిజామాబాద్, కరీంనగర్. సో 4 స్థానాలు కేటాయించింది బీసీలకి. మరి ఈసారికి వస్తే కేవలం 3 స్థానాలే కేటాయించబడుతోంది అనే రకంగా పెద్ద ఎత్తున ఊహాగణాలు, వార్తా కథనాలు ప్రచురితమవుతున్న నేపథ్యంలో కాస్త ఆందోళన కలుగుతోంది. మరోసారి బీసీలు మోసపోవడమేనా, బీసీలకు అన్యాయమైన రకంగా కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదం మరోసారి రాచుకునే ప్రయత్నం జరుగుతోంది. పెద్ద ఎత్తున అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకసారి మీకు చాలా స్పష్టం, ఇక్కడ ఎన్నికలంతా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రాంతీయ పార్టీగా, చాలా బలమైన పార్టీగా, గతంలో అధికార పార్టీగా ఉన్నప్పటికీ అనేక సర్వేలు, ఊహాజనిత అంచనాలు, విశ్లేషణల మధ్య బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడ కూడా పోటీ ఉండే అవకాశం లేదు. అంటే అంతటి స్థాయిలో పోటీ ఇచ్చే అవకాశం లేదు. 1-2 దర్పాగా సీట్లు ఎన్నుకునే గెలిచే అవకాశం ఉన్నట్టుగా అనేక ఒపీనియన్ పోల్ సర్వే కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వారు మొత్తం కాంగ్రెస్ బీజేపీ మధ్య. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది, పూర్తిగా 17 స్థానాలు గెలుచుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి 17 స్థానాల్లో వాళ్ళు కేటాయించే బీసీ స్థానాలకు కేవలం 3 అంటే ముచ్చటగా 3 స్థానాలు కేటాయిస్తుందట. ఒకసారి దానికి సంబంధించి చిన్న ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తే కనుక, ఓవరాల్గా మనకి 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉంటే 3 ఎస్సీ స్థానాలు, 2 ఎస్టీ స్థానాలు, అంటే 5 స్థానాలు పోగా మిగిలింది 12 స్థానాలు. ఈ 12 స్థానాల్లో ఒక స్థానం ఎంఐఎం. సో అది కంచుకోవడం డెఫినెట్గా అక్కడ కూడా పెద్దగా ఆశించదగ్గ కానీ, లేకపోతే వాళ్ళు కూడా ఊహించారు. ఎందుకంటే 16 స్థానాలు మేము గెలుస్తామని చెప్తున్నారు తప్ప 17 స్థానాలు గెలుస్తామని ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాఖలాలు లేవు. అయితే ఈ మిగిలినటువంటి ఈ 11 స్థానాల్లో బీసీలకు ముచ్చటగా ఇచ్చేది 3 స్థానాలట. అయితే ఒకసారి నిన్న విడుదల చేసినటువంటి బీజేపీ అభ్యర్థుల జాబితా కనుక మీకు చూపిస్తే, రైట్, ఇది బీజేపీ జాబితా. సో నేను విడుదల చేసినటువంటి 9 స్థానాలు ఇక్కడ మీరు చూస్తే, కిషన్ రెడ్డి సిట్టింగ్ స్థానం, కరీంనగర్ బండి సంజయ్ సిట్టింగ్ స్థానం, అరవింద్ సిట్టింగ్ స్థానం, ఈటెల రాజేందర్కి మల్కాజ్గిరి సీటు, కొండ విశ్వేశ్వరరెడ్డికి చేవెళ్ళ, బూర్నర్సాయి గౌడ్కి భువనగిరి, భరత్కు నాగర్ కర్నూలు, బీబీ పాటిల్కు జహీరాబాద్. దీంట్లో బీసీల సంఖ్య ఎంత, 9 మంది అభ్యర్థులకు సంబంధించి టికెట్ విడుదల చేస్తే, 10 మంది అభ్యర్థులకు సంబంధించి టికెట్ విడుదల చేస్తే, ఆ 10లో 5గురికి బీసీ స్థానం, అంటే 50% బీసీలకు పెద్దపీట వేశారు. సో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే ఇతరత్ర సామాజిక వర్గాలు, ఇవన్నీ విషయం పక్కన పెడితే ఈ 50 స్థానాల్లో వాళ్ళకి 50% వరకు టికెట్ కేటాయిస్తే, దీంట్లో 5 స్థానాలు దాంట్లో చూస్తే కనుక కరీంనగర్ బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గం, అరవింద్ కుమార్ మున్నూరు కాపు, ముదిరాజులకి మల్కాజ్గిరి, తర్వాత బూర్నరిసాయి గౌడ్కి భువనగిరి, తర్వాత బీబీ పాటిల్కి జహీరాబాద్. సో ఓవరాల్గా 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సంబంధించి అక్కడ టికెట్ కేటాయించింది, అఫీషియల్గా అనౌన్స్ కూడా అయిపోయింది. అదే కాంగ్రెస్ స్పెక్యులేషన్స్ కొన్ని వస్తున్న వార్తల మినహా చూస్తే ఇక్కడ దీంట్లో వాస్తవాలు కూడా పెద్దగా ఏం లేవనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా రాష్ట్ర ఎన్నికల కమిటీ ఒక 3-4 పేర్లు పరిశీలన తీసుకొని అది సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తుంది. కానీ ఇక్కడ వస్తున్న ఈ వార్త ఏదైతే ఉందో దాంట్లో డైరెక్ట్గా ఒక్కో పేరు పంపించినట్టుగానే రాసి ఉన్నది. దానికి సంబంధించి ఆ విషయమైన పరిగణలోకి తీసుకుంటే కనుక మహబూబ్ నగర్ వంశచంద్ర రెడ్డి, కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ జీవన్ రెడ్డి, ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ లేదా ఆయన భార్య శ్రీదేవి, నల్గొండ నుంచి జీవన్ రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాద్ నుంచి బలరాం నాయక్, చేవెల్ నుంచి మహేందర్ రెడ్డి. ఇక్కడ బీసీ స్థానాలు ఏదయ్యా అంటే జహీరాబాద్ 1, బొంతు రామ్మోహన్ 2 స్థానాలు. సో ఎన్ని సుమారుగా ఇక్కడ కూడా సుమారుగా 1, 2, 3, 4, 5. సో 10 స్థానాల వాళ్ళు ఇచ్చినంత 2.
ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చెప్పాలంటే బీసీ కులగణన చేపట్టి మేము అందరికీ పారదర్శకంగా న్యాయం చేస్తాం, బీసీల పక్షాన్ని నిలబడతాం, బీసీలే మా అండ, బీసీలే మా దండ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సామాజిక వర్గాల వారి కూర్పు చూస్తే ఇది వార్తగా పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ ఇప్పటికే ప్రకటించారు ఆయన అక్కడ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి కాబట్టి, లేకపోతే దీనితో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్న కార్యకర్త. ఇక అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గతంలో ఇదే కరీంనగర్ స్థానానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ బీసీ ఉండే, మరి ఆ బీసీ స్థానాన్ని తీసుకుపోయి మళ్ళీ ఇంకొక వ్యక్తి కట్టగబెడితే మరి అక్కడ బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుందా, న్యాయం చేసినట్టు అవుతుందా? పొన్నం ప్రభాకర్ బీసీ, ఆయన మొదటి నుంచి ఎంపీగా పనిచేస్తారు. ఆ తర్వాత అక్కడ ఎంపీగా కూడా ఆయన మరొకసారి పోటీ చేసి 2014లో కావచ్చు, తర్వాత 19లో పోటీ చేసి ఓడిపోయిన విషయాలు చూస్తున్నాం మనం. సో అక్కడ బీసీ స్థానాన్ని కాస్త మరొక రెడ్డి కట్టబెట్టే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా బీసీలో కాస్త కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఒక రగడ కూడా మొదలైంది. అయితే ఇదే స్థానం నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రుద్ర సంతోష్ అనే వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి విధేయుడు, అనేక రకాలుగా ఆర్గనైజేషనల్గా ఆయన కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన పేరు ప్రతిపాదనకు వస్తోంది. ఏఐసిసి ఓబీసీకి సంబంధించిన కీలకమైన వ్యక్తిగా కూడా ఉన్నారు ఆయన. సో ఆయన పేరు పరిగణలోకి వస్తున్న నేపథ్యంలో రుద్ర సంతోష్ని కాదని చెప్పి ఇక్కడ ఆ మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్లో చాలా బలమైన సామాజిక వర్గం. అరవింద్ ధర్మపురి చూసుకున్నా, లేకపోతే గంగుల కమలాకర్ చూసుకున్నా, వీళ్ళు గెలవడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే అక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం, అది కూడా బీసీ స్థానం కాబట్టి వాళ్ళకు చాలా ప్లస్ పాయింట్గా అవకాశం ఉన్నది. సో ఇక్కడ రుద్ర సంతోష్ అనే వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా ఇతరత్ర వ్యక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో మరొక వ్యక్తి కూడా అక్కడ పోటీలో ఉన్నట్టుగా కొన్ని వార్తలు స్పెక్యులేషన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ బీసీ సిట్టింగ్ స్థానాన్ని కూడా తిరిగి మరొక వ్యక్తి కట్టబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టుగా పెద్ద ఎత్తున అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే, నిజామాబాద్ విషయంలో కూడా ఇది గతంలో మదియాస్కి గౌడ్ బీసీ. సో మదియాస్కి గౌడ్ 2 సార్లు ఎంపీగా, తర్వాత 2 సార్లు ఓటమి పాలైన, 2 సార్లు అక్కడ పోటీ చేసి అది కూడా బీసీ సెగ్మెంటే. సో ఈ బీసీ సెగ్మెంట్లో ఎందుకు మళ్ళా జీవన్ రెడ్డి అంటే ఆయన సీనియర్ నేత కాయి ఉండొచ్చు, చాలా విధేయుడు అయి ఉండొచ్చు, పార్టీకి చాలా లాయలిస్ట్ అయి ఉండొచ్చు, ప్రజల నాయకుడు అయ్యొచ్చు. సో ఇక్కడ ఏంది, మీరు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కేవలం కారు గుర్తు కేసీఆర్తో గెలుపొందడం జరిగిందో, వేవ్ వచ్చిందో, ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ కనుక ఉంటే మీరేం చేయాలి, బీసీలకి గెలిపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉండేది. సో ఇక్కడ జీవన్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, ఎంపీగా అవకాశం, రేపు ఇంకేదైనా వస్తే అది కూడా ఇచ్చే అవకాశం కూడా జీవన్ రెడ్డి విధేయుడిగా ఒక లాయలిస్ట్ పార్టీగా నేతగా ఆయనకి ఉన్నది. కానీ ఆ స్థానంలో ఒక బీసీకి అవకాశం కల్పించి గెలిపించుకునే అవకాశం ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన అనేది ఒక నినాదం ప్రజలకి గ్యారంటీగా వెళ్తుంది. కానీ ఇక్కడ చెప్తూ కేవలం రాజకీయంగా వాళ్ళ అవసరాల కోసం బీసీ కులగణన, బీసీ నాయకుడు, బీసీ అండదండలని చెప్తున్నారు తప్ప రాజకీయంగా వాళ్ళకి ఎదుగుదల కోసం కాంగ్రెస్ ఏ మేర ప్రయత్నం చేస్తుందన్న ఒక సిచ్యువేషన్ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో కనిపించడం లేదనేది ఇటు బీసీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా అంశాలను ఒకసారి మాట్లాడదాం. ఈ 10 ఏదైతే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే అంటూ కొన్ని వార్తలు బయటకు పొక్కుతున్నాయో, ఒకవేళ ఇదే కనుక నిజమైతే బీజేపీ డెఫినెట్గా బీసీ సెంటిమెంట్తోని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే కులగణతోని బీసీలకు న్యాయం చేస్తాము, బీసీలే మా అండ, బీసీలే మా దండ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ కాంపిటీషన్ అయితే బీసీల టికెట్ కేటాయింపు అంశం కనుక తెర మీదకి వస్తే డెఫినెట్గా బీజేపీ పైన కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఓడిపోయిందనే ఒక ప్రస్తావన తీసుకోవాలి. ఒకసారి ఆ ప్రకటించిన అభ్యర్థుల జాబితా కనుక మనం చూస్తే ఇప్పటికే వంశచంద్ర రెడ్డి పేరు అధికారికంగా రేవంత్ రెడ్డి ప్రకటించేశారు కోసిగి సభ వేదికగా. సో ఇక్కడ మనం ఎటువంటి అంచనాకు వచ్చే అవకాశం కానీ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ కనక్కర్లేదు, చాలా క్లియర్గా అనౌన్స్ అయిపోయింది. ఇక కరీంనగర్ సెగ్మెంట్లో డెఫినెట్గా బీజేపీ ప్రకటించిన పేరు చూస్తే కనుక ఇక్కడ బండి సంజయ్ పేరు ప్రకటించింది. సో ఇక్కడ కొన్ని స్పెక్యులేషన్స్ విధంగా మనకున్నటువంటి సమాచారం కావచ్చు, మనం చేసినటువంటి కొన్ని రీసెర్చ్ అంటే కొంత బ్యాక్ పాస్ట్ చరిత్ర కనుక చూస్తే ఇక్కడ మొదట్లో అక్కడ పొన్నం ప్రభాకర్ రాగానే ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అటు ఒక ఎన్ఎస్ఐ కార్యకర్త స్థాయి నుంచి ఆయన ఎదిగాడు కాబట్టి కొత్త ఫేస్ వచ్చి రాగానే ఆయన అక్కడ పొన్నం ప్రభాకర్ గెలుపొందడం జరిగింది 2009లో. ఆ తర్వాత 2014కి వచ్చారు. 2014లో తెలంగాణ సెంటిమెంట్ మీద వినోద్ కుమార్ అక్కడ అధికారంలోకి వచ్చారు, ఎంపీకి గెలుపొందారు. ఆ తర్వాత కొంత సానుభూతితోని బండి సంజయ్ 2వసారి గెలుపొందడం జరిగింది. అంటే ఇక్కడ బీసీలకు సంబంధించి 2 సార్లు గెలుపు విషయంలో కావచ్చు, ప్రతిసారి కూడా అక్కడ అభ్యర్థిని మార్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం బరిలో ఉన్న వాళ్ళ వ్యక్తులు చూస్తే కనుక ఇక్కడ బండి సంజయ్, వినోద్ కుమార్ ఇద్దరు కూడా ప్రధాన పార్టీ బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఇప్పటికే వాళ్ళు దాదాపుగా ఖరారైపోయినట్టే. బండి సంజయ్ పేరు ప్రకటించబడింది. ఇక వినోద్ కుమార్ పేరు కూడా కాస్త
వినోద్ కుమార్ కూడా దాదాపుగా ఖరారు అయిపోయినట్టు చెప్పుకోవాలి. ఇక మిగిలిందల్లా కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీలో గతంలో పొన్నం ప్రభాకర్ బీసీగా ఉన్నారు, దీనికి తోడు ఇక్కడ బండి సంజయ్ కూడా బీసీగానే ఉన్నారు. ఇద్దరు కూడా పోటీ చేశారు. ఇక్కడ వినోద్ కుమార్ సంబంధించి ఆయన వెలమ సామాజిక వర్గం ఆయన చేసి పోటీ చేసి వీళ్ళ మీద ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ బండి సంజయ్కి ప్లస్ పాయింట్ అయినా, గంగుల కమలాకర్కి ప్లస్ పాయింట్ అయినా, లేకపోతే ఇంకేదైనా కూడా ప్రధానంగా బీసీ అనే అంశం మాత్రమే. సో ఈ బీసీ అనే అంశంలో ప్రధానంగా ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన ఇద్దరు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నవారు కావచ్చు, ఎంపీగా ఉన్నవారు చూస్తే ఒక బలం చూస్తే కనుక మనం పరిశీలనలోకి తీసుకుంటే డెఫినెట్ గా బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ఆ సామాజిక వర్గం అక్కడ అధిక సంఖ్యలో జనాభా ఉండడం కావచ్చు, దీనికి తోడు అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండడంతో డెఫినెట్ గా ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులే అక్కడ గెలుపొందడం కూడా మనం కొంతకాలంగా చూస్తున్నాం. 2019 ఎన్నికల్లో గంగుల కమలాకర్ అయినా, బండి సంజయ్ అయినా ఇప్పటికీ వాళ్ళు అక్కడ స్ట్రెంథనింగ్ గా ఉన్నారు. ఏకంగా గంగుల కమలాకర్ లాంటి వ్యక్తి సుమారుగా ఇప్పటికి 3 సార్లు అయినా అక్కడ గెలుపొందారంటే దానికి చాలా బలమైన కారణం ఆయన సామాజిక వర్గం, దీనికి తోడు ఆయనకున్నటువంటి కొంత చరిష్మా కూడా. సో ఇప్పుడు కనుక బండి సంజయ్కి ధీటుగా అక్కడ వినోద్ కుమార్కి ధీటుగా ఒక అభ్యర్థి కనుక ప్రకటించాలనుకుంటే డెఫినెట్గా అది బీసీ సామాజిక వర్గం అయితేనే డెఫినెట్గా ఆ స్థాయిలో ఢీకొనగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ అలిగిరెడ్డి ప్రవీణ్ గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించి అక్కడ టికెట్ ఆశించి రాకపోవడంతో పొన్నం ప్రభాకర్కి అక్కడ కేటాయించడంతో కొంత అలకగా ఉండడం కావచ్చు, తిరిగి ఆయన మద్దతుగా నిలిచి కాంగ్రెస్ ఇక్కడ ఎంపీగా అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ గతంలో మీరు కాంగ్రెస్ పార్లమెంటరీకి సంబంధించి కరీంనగర్ పార్లమెంటరీ కనుక చూస్తే అక్కడ ఎంపీ అభ్యర్థుల సంఖ్య కనుక చూస్తే ఏనాడు కూడా అక్కడ రెడ్డి అక్కడ పోటీ చేసి గెలుపొందిన దాఖలాలు లేవు. ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏనాడు కూడా అక్కడ పోటీ చేసి గెలుపొందిన దాఖలాలు కూడా లేవు. సో ఇదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కనుక ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో కనుక గత నానుడి కొనసాగిస్తూ వాళ్ళ కనుక అవకాశం కల్పిస్తే దాంట్లో కొంత ప్రముఖంగా అనేక మంది బీసీలు పోరాడుతున్నారు. కానీ దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు రుద్ర సంతోష్ అని పేరు వినిపిస్తోంది. ఆయన అదే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఏఐసీసీకి సంబంధించినటువంటి ఓబీసీలో చాలా కీలకమైన నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే ఏ రకంగా అయితే బండి సంజయ్ రామబాణం అని చెప్తూ ఉంటాడు, అదే రకంగా రుద్ర సంతోష్ కూడా ఒక రకంగా రాహుల్ గాంధీ టీంలో రాహుల్ గాంధీ వదిలిన భారంగా కూడా మనం పరిగణం. ఎందుకంటే ఆయన చాలా కీలకంగా ఆర్గనైజేషన్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో కూడా ఆయన ఆర్గనైజేషన్ అంటే బూత్ లెవెల్ నుంచి కూడా స్ట్రెంథెన్ చేస్తూ వచ్చాడు. సో కొన్ని చెరిస్మాటిక్ గా ఈ బండి సంజయ్ లాగా లేకపోతే ఇలాగా పెద్ద చెరిస్మాటిక్ గా ఉండి ప్రజల్లో అంటే అంత వెల్ నోన్ గా రాజకీయాలు లేకపోయినప్పటికీ కూడా చాలా బలంగా గ్రాస్ లెవెల్ నుంచి కూడా ఉన్నారు. సో దీనికి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేసినట్టుగా అక్కడ చూస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా ఒక బీసీ అభ్యర్థికి అక్కడ కనుక కేటాయిస్తే డెఫినెట్ గా బండి సంజయ్ కానీ వినోద్ కుమార్ కానీ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా డెఫినెట్ గా కరీంనగర్ లో ఆదిలోనే హంసపద్ అన్నట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి కనబడుతున్నట్టు కనిపిస్తోంది. సో డెఫినెట్ గా బీసీ అభ్యర్థి కనుక ఇక్కడ కేటాయించే అవకాశం ఉంటే కనుక డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా ఉండే అవకాశం కూడా తెలుస్తోంది. మరోవైపు గతంలో వాళ్ళు ప్రకటించిన 4 స్థానాలు మీరు గమనిస్తే ఒకటి సికింద్రాబాద్ సెగ్మెంట్ అంజన్ కుమార్ యాదవ్, తర్వాత ఒకటి మెదక్ గాలి అనిల్ కుమార్ ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం, తర్వాత మరొక స్థానం విషయానికి వస్తే ఇక్కడ మెదక్ సికింద్రాబాద్, తర్వాత నిజామాబాద్ కరీంనగర్. సో ఈ 4 స్థానాల్లో గతంలో నిజామాబాద్ ఈ 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది. సో ప్రస్తుతం కూడా మెదక్ విషయంలో కొంత పాజిటివ్గానే ఉంది. దాంట్లో నీలమ్మది పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయనకి టికెట్ ఇచ్చినప్పటికీ టికెట్ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంతో ఆయన కాస్త భంగపాటు గురైపోయి పోటీ చేసినప్పటికీ తిరిగి కాంగ్రెస్లో చేరిపోయారు. కొంత ఆయనకు పాజిటివ్గా ఉంది. ముజరాజ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన సామాజిక వర్గం యొక్క ఓట్లు కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా లేకపోతే ఒక రకంగా ఆయన బలం చేకూర్చే విధంగా కనుక ఉండాలనుకున్నప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించి డెఫినెట్గా ఒక పార్లమెంట్ టికెట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మెదక్ విషయంలో నీలమ్మది పేరు దాదాపుగా ప్రస్తావనకు ప్రచారం జోరందుకుని చెప్పాలి. సో నీలమ్మది విషయంలో చాలా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ సెగ్మెంట్ లో పార్టీ కొత్తగా వచ్చినప్పటికీ బొంతు రామ్మోహన్ లేదా ఆయన సతీమణి ఇక్కడ చూస్తే బొంతు శ్రీదేవి బీసీ సామాజిక వర్గం, సరే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వొద్దని ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా చర్చకు వచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్ లో చాలా వరకు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్ కేటాయించేది మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, మైనంపల్లి రోహిత్ ఉదాహరణకు చెప్పాలనుకుంటే అలాంటి వాళ్ళ పేరు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. చాలా మంది ఇతర పార్టీ నాయకులు కూడా టికెట్ కేటాయించడం జరిగింది. సో చివరి నిమిషంలో ఇక వస్తే కరీంనగర్ విషయానికి వస్తే బీసీకి డెఫినెట్ గా ఇవ్వాలని ఒక ప్రతిపాదన మొదటి నుంచి కూడా అంతర్గతంగా చర్చకు వస్తుంది. ఇదే అంశం కూడా అధిష్టానం దృష్టిలో కూడా కేంద్ర అధిష్టానం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టిలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు నిజామాబాద్ విషయంలో కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఆయన పార్టీకి లాయలిస్ట్ అయినప్పటికీ చాలా విశిష్ట సేవలు అందించినప్పటికీ ఆయనకి గతంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఈరోజు ఎంపీ స్థానంలో కూడా ఆయనకు అవకాశం కల్పించినప్పటికీ డెఫినెట్గా ఇది బీసీ స్థానం.
నిజామాబాద్ అనేది గతంలో మదియాష్కి గౌడ్ అక్కడ బర్రు నిలిచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ బలహీనపడింది. తర్వాత అక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించిన కంచుకోటగా ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్లో డెఫినెట్గా ఒక బీసీ అభ్యర్థి కనుక అక్కడ నిలుపగలిగితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరే అవకాశం కూడా ఉంటుంది. ఇక తదుపరి జైరాబాద్లో బీసీ సురేష్ శెట్కర్ మొదటి నుంచి కూడా వినిపిస్తున్న పేరు. నల్గొండ నుంచి జానారెడ్డి మొదటి నుంచి కూడా నల్గొండ అంటేనే ఒక రకంగా కంప్లీట్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం అధికంగా ఉంటాయి. ఇక భువనగిరిలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా, ఆర్గనైజేషన్ స్టాండర్డ్ నుంచి కూడా ఒక రకంగా చాలా మంది ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆయనతో పాటుగా పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది కూడా చాలా హైయర్ పొజిషన్లో ఇతర రాష్ట్రాల్లో కొంతమంది అయితే ముఖ్యమంత్రి పదవులకు అనుభవిస్తున్నారు. కానీ ఆయనకి చాలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విషయానికి వస్తే చాలా ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతిపాదనలకు తీసుకొని వెంటనే ఆయనకు ఒక అవకాశం వెళ్ళిన ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. భువనగిరి పేరు ప్రస్తావనకు వస్తుంది. సో డెఫినెట్గా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అక్కడ మరికొంతమంది బీసీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అంశం కూడా తెర మీద తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే బీసీలకు సంబంధించి బీజేపీని వాళ్ళు టార్గెట్ గా చూపిస్తున్నారు. కాబట్టి ఇదే భువనగిరి సామాజిక వర్గ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో బూరు నరసయ్య గౌడ్కి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. ఇదే భువనగిరిలో బూరు నరసయ్య గౌడ్ 2014లో టీఆర్ఎస్ పార్టీ వేవుతో కావచ్చు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధిక సంఖ్యలో అక్కడ భువనగిరిలో ఓట్లు ఉండడం కావచ్చు, రెండు కలిసి వచ్చిన అంశాలుగా ఆయన గెలుపొందడం జరిగింది. ఇక రెండోసారి విషయానికి వస్తే భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపడం జరిగింది. ఇక తిరిగి మళ్ళా ఈసారి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తుంది. మరి బీసీలకు సంబంధించి బీజేపీ కంటే మెరుగ్గా మనం ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేయాలనుకుంటే కనుక అక్కడ ఏం చేయబోతున్న ఉత్కంఠ కూడా రేగుతున్న పరిస్థితి. మరోవైపు మహబూబాద్ నుంచి బలరాం నాయక్, తర్వాత చేవెల నుంచి ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్లో చేరిపోయారు. దాదాపుగా ఇక్కడ చేవెళ్లకు సంబంధించి కూడా దాదాపు సునీతా మహేందర్ రెడ్డి కన్ఫర్మ్ అయినట్టు చెప్పాలి. ఇక మరోవైపు ఈ రకమైన స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో బీసీ కులగణన, బీసీలే మాకు ధైర్యంగా ఉంటారు, బీసీ సామాజిక వర్గాలు మేము పైకి తీసుకొస్తాం, లేదనంటే ఇక్కడ చాలా బలంగా మనం నమ్మాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చాలా మంది కూడా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత ఒక వేవ్ లాగా టీఆర్ఎస్ పార్టీకి ఏ సామాజిక వర్గమైనా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అక్కడ గెలిపించడం జరిగింది. చాలా మంది ఇప్పుడున్నటువంటి నేతలు కూడా ఒకప్పుడు వాళ్ళకు సరైనటువంటి వసతులు కూడా లేవు, అంటే చాలా కింది స్థాయి నుంచి కూడా వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఎదగాలి. దానికి కారణం అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద సానుభూతి, ఆ వేవ్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కనుక వేవ్ ఉన్నది అని అనుకుంటే కనుక ఆ వేవ్లోనే వీళ్ళు బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు అండగా ఉంటాం, బీసీలకి తోడ్పాటు అందిస్తాం అనే ఒక ఉద్దేశం కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధిక సంఖ్యలో బీసీల కనుక టికెట్ కేటాయించే అవకాశం ఉంటే డెఫినెట్గా బీసీల పక్షపాతి కాంగ్రెస్ అనే ఒక నినాదం వెళ్తుంది. లేదంటే మేము గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తాం, మేము గెలిచే వారికి అవకాశం ఇస్తాం అనుకుంటే, కేవలం వీళ్ళు గెలిచారనుకుంటే ఒకప్పుడు వీళ్ళందరూ దాంట్లో దాదాపుగా వీళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్ళే, అంటే పలు రకాలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళే. అందరూ కూడా గెలుపు గుర్రాలడానికి ఎటువంటి కులమానం కూడా ఉండదు. సర్వేల ఆధారితంగా రకరకాలుగా ఏం చేసినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వేవ్ అనేది ఈసారి కనబడుతుంది. కాబట్టి నిజానికి కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు 12 స్థానాలు గెలవబోతున్న ఒపీనియన్స్ వస్తున్న నేపథ్యంలో అదే కాంగ్రెస్ పార్టీ ఆ వేవ్లో బీసీలను లిఫ్ట్ చేస్తాం, బీసీలోంచి నాయకులను తయారు చేస్తాం, వాళ్ళకి అవకాశం కల్పిస్తామని ముందడుగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ మాటలకి వాళ్ళ చేతులకి పొంతన కనిపిస్తుంది. లేదంటే ఎటువంటి పొంతన లేకుండా కేవలం రాజకీయ ఎజెండా కోసం రాజకీయ ఎత్తుకడలాగానే బీసీల యొక్క నినాదం కూడా కాంగ్రెస్ పార్టీ గత పార్టీ లాగానే వాడుకుందన్న అంశం తెర మీదకి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉండబోతున్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. చూద్దాం మరి ఏ స్థాయిలో బీసీలకు సంబంధించి టికెట్ కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ధీటుగా, ఎందుకంటే ప్రధాన పోటీ బీజేపీతో కాబట్టి బీజేపీతో ధీటుగా ఎటువంటి బీసీ అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉన్నది. మరి ఎప్పుడు ఈ ప్రకటన వచ్చే అవకాశం మాత్రం చూడాల్సి ఉంది.